విద్యుద్ఘాతానికి గురైన టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డిని అన్ని విధాలా ఆదుకుంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిరణ్ కుమార్ ను కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డితో కలిసి ఇన్ఛార్జ్ మంత్రి సవిత గురువారం పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుమారుడు విద్యుత్ షాక్కు గురి కావడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి తల్లిని మంత్రి సవిత ఓదార్చారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. 3 రోజుల కిందట తన ఇంటిపై టీడీపీ జెండా కడుతుండగా కిరణ్ కుమార్ విద్యుద్ఘాతానికి గురయ్యాడని మంత్రి తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యారన్నారు. తక్షణమే వెళ్లి కార్యకర్తను పరామర్శించాలని లోకేష్ ఆదేశించినట్లు మంత్రి సవిత తెలిపారు. విద్యుద్ఘాతం వల్ల కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ప్రస్తుతం కిరణ్ కుమార్ కు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ఇంకా అవసరమైతే మరింత వైద్య సేవల కోసం వేరే ఆసుపత్రికి తరలించే ఆలోచన చేస్తున్నామన్నారు. టీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్ కుటుంబానికి పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని, అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి సవిత భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 100% అంగవైకల్యానికి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది తల్లి. ఇన్సూరెన్స్ తెలుగుదేశం సభ్యత్వం ఉంది కాబట్టి 5 లక్షలు పూర్తిగా చేతులు కలిగిపోతే మనం చనిపోయిన వాళ్ళకే కాదు, పూర్తిగా చేతులు కాలిపోయి మేకర్ కాబట్టి పూర్తి అంగవైకల్యం ఉన్న కూడా 5 లక్షల డబ్బు ఇన్సూరెన్స్ పార్టీ సభ్యత్వానికి వస్తూ ఉంది. ఇది కాకుండా ఏం ఖర్చు అయినా కూడా అంతా పెట్టేదానికి లోకేష్ గారు మనం చేయించడం కూడా చెప్పున్నారు మేడం. దాని గురించి అన్నమాట ఏం కాదమ్మా, బాబు బాగా రికవర్ అవుతుంది. హాస్పిటల్ అమ్మా, ఏ హాస్పిటల్ అయినా ఎంతైనా కానీ తెలుగుదేశం కార్యకర్త లోకేష్ బాబు గారి కుటుంబ సభ్యులతో సహా సమానంగా చూసుకుంటారని. నన్ను పర్సనల్ గా నువ్వు వెళ్ళి చూసిరామా, వాళ్ళకి ఏమి ఫెసిలిటీస్ వస్తాయో మన దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ కావచ్చు, అదనంగా ఏమన్నా రావాల్సినవన్నీ మీకు అందజేస్తాం. లోకేష్ గారు ఇన్సూరెన్స్ అన్ని కలిపి 5 లక్షలు